ఆహ్, ఒక ఓ రకంగా చెప్పాలంటే ఆహ్, అనైతిక అనాలేమో. పెళ్లి చేసుకుంది, భర్తను వదిలేసిన ఒక ఆవిడ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్‌తో జైల్లో ఓ స్వచ్ఛంద సంస్థ తరపున వెళ్ళినప్పుడు పరిచయం ఏర్పడిందట. అతన్నే పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు ఆవిడ అతని తరపున సెటిల్మెంట్‌లన్నీ చేసి పెడుతోంది. 200 మంది రౌడీ షీటర్లతో పనులు చేపిస్తోందంట. రౌడీ షీటర్లతో. నెల్లూరు అంతటా కూడా. ఆ శ్రీకాంత్ అనేవాడితో ఏకంగా కాపురమే చేస్తోంది జైల్లో గానీ, లేకపోతే జైలు తరపున ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడల్లా. ఇప్పుడు అతగాడి విషయంలో ఒక సమస్య ఏమైపోయిందంటే, అధికార పక్షానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు సంతకం పెడితే, ఒక మంత్రి గారు కూడా ఎండార్స్ చేస్తే అతనికి హోంశాఖ సెక్రటరీ ఏదైతే పెరోల్ ఇచ్చారు బయటికి ఒక నెల రోజుల పాటు గడపడానికి. దాని మీదన రచ్చ బిగినయ్యాక అది అధికార పక్షానికి పరువు పోతుంది కాబట్టి, ఆ వైసీపీ టైంలో కూడా అమ్మాయి పెద్ద దందాలు చేసింది. అప్పుడేదో దిశ యాప్ ప్రచారకర్తనని చెప్పుకుంది. అప్పటి నుంచి పరిచయాలతోనే ఇప్పుడు చేస్తుందనో దిక్కుమాలినటువంటి నేరేషన్తో. అంటే ఇక్కడ మళ్ళీ అధికార పక్షానికి పరువు పోకుండా వైసీపీని కూడా ఇందులోకి లాగాలి. అప్పుడుంటే ఆ రోజునే రాసి ఉండేవాళ్ళు కదా, ఎందుకు రాయలేకపోయారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు రాసుకొస్తున్నది ఏంటంటే, అప్పట్లో వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే ప్లస్ అతను ఇంకొక తిరుపతి జిల్లాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో ఇద్దరు కలిసి లెటర్ రాశారు. ఆ లెటర్కి ఒక మంత్రితో ఎండార్స్ చేయించారు. అంటే ఇప్పుడు హడావిడి చేసే మంత్రి వాళ్ళ పేర్లు ఏది రాయలేదు. ఇప్పుడు రాయకుండా ఓవరాల్గా అమ్మాయి వెనకాల వీళ్ళు ఉన్నారని. ఇదే సందర్భంలో సాక్షి ఇంకొక కొత్త కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏది వాళ్ళందరూ వైసీపీ వాళ్ళతో ఉన్నారు అంటున్నారు కాబట్టి, వీళ్ళు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఎవరెవరితో తెలుగుదేశం వాళ్ళతో టచ్లో ఉందన్నటువంటి కోణంలో ఫోటోలతో సహా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తనున్నటువంటిది ఏది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉంది అన్నటువంటి కోణంలో, జీవిత ఖైదీకి పెరోల్ వెనక హోంశాఖ అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇందులో 3 ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు హోంమంత్రి సహకారంతోనే పెరోల్ లభించింది అంటూ తీసుకొచ్చారనమాట. ఆ అమ్మాయి ఆల్రెడీ తెర ముందుకు వచ్చేసి నాకు సెక్యూరిటీ కావాలంటోంది. ఓవరాల్గా చూసుకుంటే ఎదుటివాడి బలహీనతలు ఏవో ఉన్నాయి. అది రౌడీజానికి ఏదన్నా ఆ ఎమ్మెల్యేలు వాడుకుని ఉండాలి ఈ శ్రీకాంత్ అనేవాడిని. అందుకోసం పనిచేసి పడుతుండాలా, లేదా ఈ అమ్మాయి ద్వారా ఎవరన్నా ఏ లైంగిక సంబంధాలు లాంటి వ్యవహారాలు ఉంటే ఏ వీడియోలో తీసి ఏమన్నా వీళ్ళని బెదిరించారా, లేకపోతే ఎందుకు ఒక రౌడీ షీటర్ కోసం అంతగా తప్పించాలి వీళ్ళందరూ. చివరికి నిన్న హోంమంత్రి స్పందించి సీరియస్ అయ్యి హోంశాఖ సెక్రటరీని అడిగితే, హోంశాఖ సెక్రటరీ ఉన్నతాధికారి ఎవరో చెప్తే నేను ఇచ్చాను అని చెప్తే, ఇచ్చింది ఆర్డర్ అయితే హోంశాఖ సెక్రటరీ. కాబట్టి ఇప్పుడు అదంతా నాకు నివేదిక కావాలని అనిత అడిగారట. ప్రస్తుతం విషయం ఏంటంటే, 3 తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఒక తెలుగుదేశం ప్రభుత్వ మంత్రి ఈ వ్యవహారం నడిపించింది. దాన్ని కవర్ చేయడం కోసం లేదు వైసీపీ వాళ్ళతో టచ్లో ఉన్నది అనేటటువంటిది మధ్యలో ఒకటి వక్రీకరించి రాసుకురావడం అన్నటువంటిది నీతి జర్నలిజంలో ఉన్నటువంటి పరాకాష్ట. అది పక్కన పెడితే ఓవరాల్గా అధికార విపక్షాలు ఇద్దరితో కాంటాక్ట్లో ఉంది అమ్మాయి. ఇద్దరికీ పనులు చేసి పెట్టిందో లేకపోతే ఇద్దరూ వాళ్ళని వాడుకున్నారో తెలియదు. తనని టీవీ ఛానల్ డిబేట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ పార్టీల ఎజెండాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు ఏ పార్టీని భుజాన వేసుకుంటారో వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా చేస్తారు. చివరికి అమ్మాయి ఏం చెప్తుంది, దువ్వాడ సీనును మాధురిలాగా మేము కూడా జంట అని చెప్తుంది అనమాట. ఇది అంటే మనం ఇప్పుడు అది హీరోయిజం. ఇక 4 రోజులు పోతే అమ్మాయి వైరల్ కూడా అవ్వచ్చు అనమాట.